మరియు దయగల నక్క. అది రాత్రి సమయం. సింహం చెట్ల మధ్యలో కూర్చుని చూస్తూ ఉంది. అదే సమయంలో అక్కడ ఒక జింక గడ్డి తింటూ ఉంది. ఇదే సరైన సమయం. అలా అంటూ సింహం ఆ జింకపైకి దూకి జింకని పట్టుకోవడానికి ప్రయత్నించింది. కాని ఒక కాలు అవిటిది కావడంతో సింహం జింకని చేరుకోకముందే కింద పడిపోయింది. వదిలే షేర్ఖాన్, అవిటి సింహాలు దాడి చేయలేవు. నువ్వు అనవసరంగా కష్టపడుతున్నావు. జింక మాట విని సింహానికి చాలా కోపం వచ్చింది. ఇంకా జింక వేగంగా అక్కడి నుండి పారిపోయింది. అప్పుడే ఒక దుప్పి అక్కడికొచ్చింది. షేర్ఖాన్, నువ్వు అనవసరంగా కష్టపడతావు. ముందు నువ్వు నీ అవిటితనాన్ని దూరం చేసుకో. ఇది నాకు పుట్టుకతో వచ్చిన జబ్బు. దీన్నిప్పుడు ఎలా బాగు చేసుకోగలను? ఇది అసాధ్యమేమీ కాదు. ఏ రోజైతే నువ్వు ఈ అడవిలో అందరికన్నా దయగల జంతువుని చంపి తింటావో ఆ రోజు నీ అవిటితనం దూరం అవుతుంది. ఏంటి, నిజమా? నా అవిటితనం దూరం అయిపోతుందా? అవును, నిజమే. ఒకవేళ నమ్మకం లేకపోతే ఒకసారి చేసి చూడు. ఆ మాట విని సింహం అన్నింటికంటే ఎక్కువ దయగలిగిన జంతువుని వెతకడం మొదలుపెట్టింది. ఒకరోజు సాయంత్రం సింహం చెరువు దగ్గర నీళ్లు తాగుతున్న ఒక నక్కను చూసింది. అప్పుడే ఒక జీబ్రా అక్కడికొచ్చింది. చింకీ నక్క, నాకిప్పుడు నీ సహాయం చాలా అవసరం. నా బిడ్డ ప్రాణం ప్రమాదంలో ఉంది. త్వరగా పద. ఏమన్నావ్? నీ బిడ్డ ప్రాణం ప్రమాదంలో ఉందా? సరే, త్వరగా వెళ్దాం పద. నక్క జీబ్రాతో పాటు వెళ్ళింది. అలాగే సింహం కూడా నెమ్మదిగా వాటి వెంట వెళుతుంది. అవి ఒక చోటకి చేరుకున్నాయి. జీబ్రా యొక్క బిడ్డ ఒక కొండ చివరన వేలాడుతూ కనిపించింది. అలాగే కింద చాలా జంతువులు కూడా నిల్చుని ఉన్నాయి. అరే, త్వరగా తనని కాపాడకపోతే కింద పడి చనిపోతాడు. మాకేం అర్థం కావటం లేదు, అందుకే నిన్ను పిలిచాము. సరే, నేను చెప్పేది అందరూ జాగ్రత్తగా వినండి. అందరూ కలిసి గడ్డిని తీసుకుని రండి. ఎంత వీలైతే అంత ఎక్కువ గడ్డిని తీసుకుని రండి. ఆ గడ్డిని తీసుకొచ్చి కొండ కింద నేల మీద పరచండి. తన మాట విన్న జంతువులన్నీ పక్కనే ఉన్న మైదానంలో నుండి గడ్డి తేవడం మొదలుపెట్టాయి. కొద్దిసేపట్లో బోలెడు గడ్డిని జమ చేశాయి. అలాగే జంతువులన్నీ కలిసి దాన్ని కొండ కింద పరిచాయి. అప్పుడే జీబ్రా యొక్క బిడ్డ కూడా గడ్డిని చూసి కిందకి దూకింది. బిడ్డా! జీబ్రా యొక్క బిడ్డ గడ్డి మీద పడి క్షేమంగా కిందకొచ్చేసింది. నాకన్నా దేవుడి దయ వల్ల నువ్వు క్షేమంగా ఉన్నావు. ఓహో నక్క, నిజంగా నువ్వు దయాహృదయం కలిగి ఉండడంతో పాటు తెలివిందనివి కూడా. ఆ మాట విన్న సింహం మళ్ళీ ఇలా అంది. దయగలదా? ఇంకా సింహం తన బుర్రలో ఏవేవో ప్లాన్లు వేయడం మొదలుపెట్టింది. సింహం ఒకరోజు తీవ్రంగా అరవడం మొదలుపెట్టింది. అరే, ఇది మన షేర్ఖాన్ గొంతులా ఉంది. జంతువులన్నీ సింహం దగ్గరకు చేరుకున్నాయి. అరే, ఏమైంది షేర్ఖాన్? నువ్వెందుకలా అరుస్తున్నావు? నా కాళ్ళలో చాలా నొప్పిగా ఉంది. చాలా ఎక్కువ నొప్పి ఉంది. ఈ నొప్పి నీకు ఎప్పటినుంచి ఉంది షేర్ఖాన్? నిజం చెప్పు, నీకు దెబ్బేమైనా తగిలిందా? నాకు ఏ దెబ్బ తగల్లేదు. ఈ సమస్య నాకు చాలా రోజులుగా ఉంది. నాకు దీనికి చికిత్స కూడా తెలుసు. అలా అయితే మరి నువ్వు ఇన్ని రోజులు దీనికి చికిత్స ఎందుకు చేయించుకోలేదు? ఎందుకంటే ఆ పని వేరే ఎవ్వరూ చేయలేరు. ఎవ్వరూ చేయలేరు. నాకు చెప్పు షేర్ఖాన్, నీకోసం నేను ఆ పని తప్పకుండా చేస్తాను. మా తాతగారు నా కలలోకి వచ్చారు. ఆయన నాకు ఏం చెప్పారంటే, మన అడవిలో మృత్యుగుహ ఉంది కదా, అందులో ఒక దానిమ్మ పండు పెరుగుతోందని, ఆ పండును కేవలం దయగల జంతువు మాత్రమే తీసుకురాగలదని చెప్పారు. ఆ జంతువు ఎప్పుడూ ఎవరికీ హాని చేసి ఉండకూడదు. ఆ దానిమ్మ పండు తిన్న వెంటనే నేను పూర్తిగా బాగుపడతాను, మరియు నా అవిటితనం శాశ్వతంగా తొలగిపోతుంది. షేర్ఖాన్, నువ్వేం కంగారు పడకు. నీకోసం నేను ఆ గుహలోకి తప్పకుండా వెళ్తాను. అలాగే నీకోసం ఆ దానిమ్మ పండుని కూడా తీసుకొస్తాను. అప్పుడే వాటిలో అన్నింటికన్నా వృద్ధుడైన ఎలుగుబంటి ఇలా అంది. నేను కూడా ఆ గుహ గురించి చాలా విన్నాను, కానీ సింహం చెప్పినట్లుగా ఏమీ వినలేదు. కానీ దాని లోపల చాలా చీకటిగా ఉంది, నాకంతవరకే తెలుసు. షేర్ఖాన్ వాళ్ళ తాతగారు కళ్ళకొచ్చి మరీ చెప్పారంటే అది అబద్ధం అవ్వకపోవచ్చు. నేను తప్పకుండా అక్కడికి వెళ్తాను. ఆ మాట విన్న ముసలి ఎలుగుబంటి రహస్యమయమైన చూపుతో సింహం వైపు చూసింది, తనకి ఏదో తెలిసినట్టుగా.
తను ఒక చిరునవ్వు నవ్వింది. సరే స్నేహితులారా, నేనిప్పుడే బయలుదేరుతాను. నక్క అన్నింటికీ బాయ్ చెప్పి మృత్యు గుహవైపుకి బయలుదేరింది. కాసేపటి తర్వాత జంతువులన్నీ కూడా తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయాయి. సింహం ఒక్కడే అక్కడ ఒంటరిగా ఉన్నాడు. అప్పుడే ఆ దుప్పి అక్కడికొచ్చింది. చూస్తుంటే నువ్వు నీ పనిని పూర్తి చేసినట్టనిపిస్తుంది. అవును, నేను అందరికీ ఒక కట్టుకథ చెప్పాను. అది విని తను మృత్యు గుహకి బయలుదేరింది. ఇక తను మృత్యు గుహకి చేరుకున్నాక చీకటిని అడ్డం పెట్టుకుని నేను తన మీద దాడి చేస్తాను. అవిటివాన్నైన నేను అక్కడ సులభంగా తన మీద నేను దాడి చేయగలను. ఇంకోవైపు నక్క కొన్ని గంటలు ప్రయాణం చేశాక మృత్యు గుహ దగ్గరకు చేరుకుంది. దాని లోపలంతా చాలా చీకటిగా ఉంది. అయ్యో దేవుడా, ఈ గుహ లోపల చాలా చీకటిగా ఉంది. కానీ షేర్ఖాన్ని కాపాడాలంటే ఇందులోకి వెళ్ళక తప్పదు. సింహం ముందుగానే ఆ గుహలోపల నక్క కోసం ఎదురు చూస్తూ ఉంది. నక్క గుహలోపలికి వెళ్లిన వెంటనే సింహం తన మీద దాడి చెయ్యడానికి మంచి అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంది. పాపం షేర్ఖాన్ ఆ నొప్పితో చాలా బాధపడుతున్నాడు. భగవంతుడా, ఈ గుహ లోపల నాకు ఏం జరిగినా పర్వాలేదు, కానీ షేర్ఖాన్ అవిటితనాన్ని పోగొట్టి ఆ దానిమ్మ పండుని తప్పకుండా నాకు దొరికేలా చూడు. షేర్ఖాన్కి నయమైపోతే ఆ తర్వాత నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. నాకు దాని గురించి అస్సలు బాధలేదు. తన మాటలు విన్న సింహం మనసులో ఏదో ఆలోచన వస్తూ ఉంది. అప్పుడే దుప్పి అక్కడికి వచ్చింది. చూస్తూ నిల్చున్నావేంటి షేర్ఖాన్? వెళ్ళు, వెంటనే తన మీద దాడి చెయ్యి. నీ అవిటితనం శాశ్వతంగా దూరమైపోతుంది. తన మీద దాడి చెయ్యాలా? ఆ? పాపం, నా ఆరోగ్యం గురించి నేను చెప్పిన అబద్ధం విని నా కోసం తను మృత్యు గుహలోకి వచ్చింది. ఈ ప్రయత్నంలో తన ప్రాణాలు పోయినా పర్లేదు, కాని షేర్ఖాన్ అవిటితనం దూరం అవ్వాలనుకుంటున్న తనని నేను చంపాలా? ఏంటి నువ్వు మాట్లాడేది? అరే, తనని చంపేయి. నీకు నీ అవిటితనం పోగొట్టుకోవాలని ఉందా లేదా? అది నాకున్న జబ్బు. ఒకవేళ దేవుడు తలుచుకుంటే నా మీద దయ కలిగి దీన్ని బాగు చేసేవాడు. నేనొక దయగల జంతువుని చంపడమా? ఇదెక్కడి న్యాయం? ఆ మాట విని దుప్పికి అర్థమైపోయింది తన ఉపాయం ఇక పని చెయ్యదు అని. సింహం కాముగా అక్కడ్నుండి వచ్చేసింది. వెంటనే తన గుహ దగ్గరకు వెళ్లి అక్కడ ఉన్న జంతువులన్నింటికీ నిజం చెప్పేసింది. షేర్ఖాన్ నిన్ను చూసి అసహ్యం వేస్తుంది. నీ రోగాన్ని పోగొట్టుకోవడానికి నువ్వు నక్కని చంపాలని చూశావు. పైగా తన దయాగుణాన్ని నువ్వు అలుసుగా తీసుకున్నావు. కాళ్ళు నొప్పి అనే అబద్ధం చెప్పి తనని మృత్యు గుహలోకి పంపించావు కదూ. నేనిప్పుడు ఏదైతే చేశానో అది చాలా పెద్ద తప్పు. కానీ నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, మీరు నక్కకి దీని గురించి చెప్పకండి. లేదంటే తన మనసు చాలా బాధపడుతుంది. ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి. ఇంకెప్పుడు నేను ఎవరిని చంపాలని ప్రయత్నించను. నేను జీవితాంతం ఇలా అవిటివాడిగానే సంతోషంగా ఉంటాను. ఈ మాట విని అన్నీ మౌనంగా ఉండిపోయాయి. ఇంతలోనే నక్క అక్కడికి చేతిలో దానిమ్మ పండు పట్టుకుని వచ్చింది. ఇదిగో షేర్ఖాన్, ఈ దానిమ్మ పండుని తిను. దీన్ని తింటే నీ జబ్బులన్నీ కూడా దూరం అయిపోతాయి. జంతువులన్నీ నక్క యొక్క మంచితనం ఇంకా అమాయకత్వం చూసి లోలోపలే తనని పొగడ్డం మొదలుపెట్టాయి. ఇలా ఇవ్వు ప్రియమైన నక్క. సింహం దానిమ్మ పండుని తిని మనసులో ఇలా అనుకుంది. ఒకవేళ ఇది తిన్న తర్వాత కూడా నాకు నయం అవ్వకపోతే పాపం ఈ నక్క చాలా బాధపడుతుంది. దానిమ్మ తిన్న వెంటనే తనకి ఏదో అయ్యింది. ఆ, నాకెందుకో చాలా విచిత్రంగా అనిపిస్తోంది. ఆ, ఆ. అరే, ఏమైంది షేర్ఖాన్? ఈ పండు తినడం వల్ల నీకింకా నొప్పిగా ఉందా? ఆ, ఆ. సింహం నోటి నుండి గట్టిగా అరుపులు వచ్చాయి. అలాగే తన కాలు కూడా బాగైపోయింది. అరే, నా కాలు! ఆ? తను తన 4 కాళ్ల మీద నిలబడింది. ఇంకా ఎగరడం దూకడం మొదలుపెట్టింది. అరే, నాకు పూర్తిగా నయమైపోయింది. కానీ ఇది ఎలా సాధ్యమైంది? దేవుడికి కృతజ్ఞతలు. దేవుడికి 1,000,000 సార్లు ధన్యవాదాలు. ఇది చూసి జంతువులన్నీ సంతోషించాయి. సింహం ఇంకా దుప్పి ఆశ్చర్యపోయాయి. కానీ ఇదంతా ఎలా జరిగింది? అప్పుడే ఆ ముసలి ఎలుగుబంటి ఇలా అంది. పూర్వకాలంలో షేర్ఖాన్ తాతగారు రాజుగా ఉన్నప్పుడు ఆయన ఒక దుప్పి నుండి ఒక దేవకన్య ప్రాణాలను కాపాడారు. ఆ దేవకన్య ఆయనకొక వరాన్నిచ్చింది. ఆ వరం ప్రకారం వారు అడవిలో ప్రతి కాలంలోనూ కనీసం ఒక దయగల జంతువు తప్పకుండా ఉంటుంది. ఇంకా ఒక తరం ఇలా వస్తుంది. ఇక ఆ తరం వచ్చినప్పుడు ఒక ఆవిటి సింహం కూడా పుడుతుంది. ఆ ఆవిటి సింహం తనను తాను బాగు చేసుకోవడానికి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటుంది.
ఆ సమయంలో ఒక దుప్పి దాని దగ్గరకు వచ్చి అది బాగుండాలంటే ఒక దయగల జంతువుని చంపి తినాలి అని రెచ్చగొడుతుంది. నిజానికి ఆ దయగల జంతువు చేతుల మీదుగా మృత్యుగుహ నుండి తెచ్చిన పండును ఆ సింహానికి తినిపిస్తే అది బాగైపోతుంది. కానీ ఈ విషయం ఆ సింహానికి గాని దయగల జంతువు గాని తెలియదు. ఆ ఆవిటి సింహం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని ఆ దయగల జంతువును ఆ సింహం వేటాడకుండా తనను తను ఆపుకోవాలి. అప్పుడే అంతా చక్కబడుతుంది. కాని ఒకవేళ అది దయగల జంతువును చంపేస్తే ఇక ఈ అడవి సర్వనాశనమైపోతుంది. ఆ మాట విని అన్నీ ఆశ్చర్యపోయాయి. సింహం దుప్పి వైపుకు చూసింది. దుప్పి వెంటనే అక్కడ్నుండి పారిపోయింది. పరిగెత్తు! దయగల నక్క, నన్ను క్షమించు. అలాగే నీకు చాలా చాలా కృతజ్ఞతలు. నీ వల్ల నా అవిటితనం దూరమయ్యింది. ఆ మాటలు విని నక్క నవ్వింది. మిగతా జంతువులు కూడా సంతోషించాయి. సింహం వంగి మరీ నక్కకి దండం పెట్టింది.